ఎవరైనా కలిగిన బాధను బట్టి, భర్తను బట్టో, ఉద్యోగాన్ని బట్టో, ఆర్థిక ఇబ్బందులను బట్టో, శరీరంలో నువ్వు అనుభవిస్తున్న అనారోగ్యాన్ని బట్టో, నువ్వు చిక్కుకున్న వడ్డీ సమస్యను బట్టో, ఉద్యోగ లేమిని బట్టో, సమాజంలో నీకు ఎదురవుతున్న అవమానాన్ని బట్టో, వద్దు నేను చచ్చిపోతే బాగుండు. ఎందుకు ఈ జీవితం? ఓ తెలియని ఓ కృంగుదలతో ఈరోజు ఆరాధనకు వస్తే, బిడ్డ విను, భవిష్యత్ కాలంలో నీ ఊహకు మించిన దివ్యమైన ఆశీర్వాదకరమైన బ్రతుకు నీకు నీ పిల్లల కొరకు దేవుడు దాచిపెట్టి ఉంచాడు. ఎలాంటి దివ్యకరమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు దాచిపెట్టి ఉంచాడో నీ ఊహలకు కూడా అది అందదో. నీ ఊహలకు కూడా అది అందదో. ఈరోజున్న కష్టాన్ని చూడకో, ఈరోజున్న నిందను చూడకో, ఈరోజు ఎదురైన అవమానాన్ని చూడకో, ఈరోజు మానసికంగా నువ్వు అనుభవిస్తున్న కష్టాన్ని చూడకో. నా బ్రతికింతేలే, రెక్కాడిన డొక్కాడిని దేనస్థితేలే, ఇక నా జీవితకాలం అంతా ఈ పేదరికం, ఈ దారిద్రత, ఈ అసమాధానం అనుభవించాలి, నా బ్రతికింతేలే అని అనుకోకు. ఒక రోజు రాబోతుంది నీ ఊహల్లో కూడా అందని ఉన్నతమైన జీవితాన్ని నీ కొరకు దేవుడు దాచిపెట్టి ఉంచాడు. పితరుల జీవితాల్లో ఎలాంటి విచిత్రమైన కార్యాలు దేవుడు జరిగించాడో యేసు నామం పేరిట నీ కుటుంబంలో, నీ పిల్లల జీవితంలో, నీ జీవితంలో ఇంతకు మించిన భీకర కార్యాలు దేవుడు జరిగించునుగాక. చచ్చిపోతే ఈ గొప్ప ప్రణాళికలన్నీ ఏమైపోతాయి? ఆయన ప్రణాళికలు నెరవేర్చబడే వరకు ఓపికతో ఎదురుచూడు. నీ ఊహల్లో కూడా లేని దివ్యమైన జీవితం నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఎవరైనా కలిగిన బాధను బట్టి, భర్తను బట్టో, ఉద్యోగాన్ని బట్టో, ఆర్థిక ఇబ్బందులను బట్టో, శరీరంలో నువ్వు అనుభవిస్తున్న అనారోగ్యాన్ని బట్టో, నువ్వు చిక్కుకున్న వడ్డీ సమస్యను బట్టో, ఉద్యోగ లేమిని బట్టో, సమాజంలో నీకు ఎదురవుతున్న అవమానాన్ని బట్టో, వద్దు నేను చచ్చిపోతే బాగుండు. ఎందుకు ఈ జీవితం? ఓ తెలియని ఓ కృంగుదలతో ఈరోజు ఆరాధనకు వస్తే, బిడ్డ విను, భవిష్యత్ కాలంలో నీ ఊహకు మించిన దివ్యమైన ఆశీర్వాదకరమైన బ్రతుకు నీకు నీ పిల్లల కొరకు దేవుడు దాచిపెట్టి ఉంచాడు.